హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ చూద్దాం. Glucose, it is also called grape sugar. Grapes లో about 20% glucose ఉంటుంది, 20%, and also present in fruits, honey, okay. అదేవిధంగా ఆల్సో ప్రజెంట్ ఇన్ బ్లడ్, అందుకనే దీన్ని మనం బ్లడ్ షుగర్ అంటారు. బ్లడ్లో మనకి 65 to 110 మిల్లీగ్రామ్స్ పర్ 100 ml బ్లడ్. 100 ml బ్లడ్లో నార్మల్ రేంజ్ ఏంటంటే షుగర్ 65 to 110 మిల్లీగ్రామ్స్ పర్ 100 ml బ్లడ్. సో అదేవిధంగా ఇట్ అకర్ ఇన్ ఫ్రీ స్టేట్, in combined state, starch, cellulose. Main source for glucose photosynthesis, very important. Main source for glucose is photosynthesis. So photosynthesis reaction ఒకసారి చూద్దాం. 6CO2 plus 6H2O plus 2880 kilojoules. ఇది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్లో జరుగుతుంది. హెచ్ న్యూ గ్లూకోజ్ C6H12O6 ప్లస్ ఆక్సిజన్. అదే కదా, జనరల్గా మనం కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకుని మనకి ప్లాంట్స్ ఏం తయారు చేసుకుంటే గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఓకేనా, ఇది జనరల్గా మనకి జరిగేటువంటి ప్రాసెస్. సో అదేవిధంగా మనకి ఈ గ్లూకోజ్ని ఆల్సో కాల్డ్ డెక్స్ట్రోజ్ అంటారు. డెక్స్ట్రోజ్ మనం ల్యాబ్లో వాటిలో శాంపిల్స్ మీద చూస్తే డెక్స్ట్రోజ్ అని రాసి ఉంటుంది, గ్లూకోజ్ అని ఉండదు. ఎందుకని అంటే ఇట్ ఈజ్ ఏ డెక్స్ట్రో రొటేటరీ సబ్స్టెన్స్. Dextrorotatory substance. It means plane polarized light rotate towards right side. So plane of polarized light ni right side కనుక rotate చేయగలిగితే క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే కనుక ఆ సబ్స్టెన్సెస్ని మనం ఆ డెక్స్ట్రోరొటేటరీ సబ్స్టెన్స్ అంటారు. కాబట్టి అందుకని మనం గ్లూకోజ్ దగ్గర డి గ్లూకోజ్ అని రాస్తారు, క్యాపిటల్ డి అనేటువంటిది కాన్ఫిగరేషన్ తెలియజేస్తుంది. బట్ గ్లూకోజ్ పక్కన ప్లస్ అనే సైన్ తోటి మనం ఇండికేట్ చేస్తాం. అంటే ఈ ప్లస్ అనేటువంటిది డెక్స్ట్రోరొటేటరీని తెలియజేస్తుంది, బట్ డి వచ్చేసరికి కాన్ఫిగరేషన్ని తెలియజేస్తుంది. అంటే అవుటర్ మోస్ట్ కైరాల్ సెంటర్ దగ్గర హెచ్ఓహెచ్ అంటే ఓహెచ్ రైట్ సైడ్ ఉంటే క్యాపిటల్ డి అని, ఓహెచ్ లెఫ్ట్ సైడ్ ఉంటే క్యాపిటల్ ఎల్ అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి దీన్ని ఇట్లా పాజిటివ్ సైన్ తోటి మనం ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ మరి ల్యాబొరేటరీ మెథడ్స్ ఏంటి, ల్యాబొరేటరీలో గ్లూకోజ్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చో చూద్దాం ఒకసారి. సో దీన్ని ఫ్రమ్ సుక్రోజ్ నుంచి ప్రిపేర్ చేయొచ్చు. సుక్రోజ్ అంటే యాసిడ్ హైడ్రాలసిస్ ఆఫ్ సుక్రోజ్ in the presence of ethyl alcohol. Sucrose formula C12H22O11 plus H2O. Acid hydrolysis in the presence of H2SO4 and ethyl alcohol C2H5OH. Sucrose. Equal amounts of glucose and sucrose fructose form होता है. C6H12O6 C6H12O6. గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఫార్ములాస్ ఏమంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దీంట్లో ఆల్డిహైడిక్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో ఫ్రక్టోజ్లోనేమో కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. కాబట్టి అది బేసిక్ డిఫరెన్స్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. సో యూజ్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఏంటంటే ఇక్కడ గ్లూకోజ్ మోర్ సాల్యుబుల్ ఇన్ ఇథైల్ ఆల్కహాల్.
సో కాబట్టి మనం రెండు కాంపోనెంట్స్ని, ఒకటి మోర్ సాల్యుబుల్ అయ్యి ఇంకోటి లెస్ సాల్యుబుల్ అనుకోండి, ఈజీగా సపరేట్ చేయొచ్చు. సో అందుకోసం మనకి ఇథనాల్ని వాడతారు. నెక్స్ట్, ఫ్రమ్ స్టార్చ్ ఆర్ సెల్యులోజ్, large amount of glucose prepared from starch or cellulose. So on acid hydrolysis of starch or cellulose at temperature 120 degrees Celsius under pressure 2 to 3 atmospheres. Starch formula C6H10O5 plus temperature 120 degrees Celsius, pressure 2 to 3 atmospheres, C6H12O6. Glucose, the large scale లో ఫ్రమ్ స్టార్చ్ ఆర్ సెల్యులోజ్, ఈ రెండింటిలో రెండు ఫార్ములా ఉంటాయి. వీటి నుంచి మనం గ్లూకోజ్ని తయారు చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్ C6H12O6. మనకి ఏదైనా ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ని ప్రిపేర్ చేసిన తర్వాత మనం స్ట్రక్చర్ని తెలుసుకోవాలి. సో స్ట్రక్చర్ని తెలుసుకోవాలి అంటే సెవరల్ మెథడ్స్ ఉన్నాయి మనకి. వాటిలో ఒకటి కెమికల్ మెథడ్స్, రెండోది వచ్చేసరికి స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్స్. ఈరోజు స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, ఈజీగా మనం కాంపౌండ్ని ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఈ కెమికల్ మెథడ్స్ ద్వారా స్ట్రక్చర్ని ఎలా ఐడెంటిఫై చేశారో ఒకసారి చూద్దాం. మనం ఆల్రెడీ స్ట్రక్చర్ తెలుసు మనకి, బట్ హౌ టు ఐడెంటిఫై స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అంటే ఎలా ఐడెంటిఫై చేశారు, హౌ టు నో ద స్ట్రక్చర్. సో దీనికి కెమికల్ మెథడ్స్ని బేస్ చేసుకుని ఫస్ట్ వన్, గ్లూకోజ్ ట్రీటెడ్ విత్ HI in the presence of phosphorus high. సో కాబట్టి ఈ హైడ్రోజన్ అయోడైడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ట్రీట్ చేస్తే మనకి కాంపౌండ్ ఏమొచ్చిందంటే ఎన్హెక్సేన్ అంటే తెలుసు కదా, CH3 CH2 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 అండ్ CH3. సో మనకి ప్రొడక్ట్లో 6 కార్బన్ యాటమ్స్ వచ్చినాయి. అంటే మరి ఆల్సో రియాక్టెంట్ కూడా 6 కార్బన్ యాటమ్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఏమి ఇండికేట్ చేస్తూ ఉంది మనకి ఈ రియాక్షన్ ద్వారా? సో గ్లూకోజ్లో ఇట్ హ్యాస్ 6 కార్బన్ యాటమ్స్ ప్రజెంట్ ఇన్ లీనియర్ చైన్. చూడండి, నార్మల్ చైన్. ఓకేనా? కాబట్టి కంక్లూజన్ ఏంటంటే ఈ హెచ్ఐతో ట్రీట్ చేసినప్పుడు రియాక్షన్ విత్ హెచ్ఐ మనకి ఎన్హెక్సేన్ని ఇచ్చింది. కాబట్టి ఇట్ హ్యాస్ 6 కార్బన్ యాటమ్స్ ప్రజెంట్ ఇన్ స్ట్రైట్ చైన్. 6 కార్బన్ యాటమ్స్ present in straight chain. Next one, reaction with hydrogen cyanide or hydroxylamine NH2OH. So when glucose react with HCN, it gives glucose cyanohydrin. Glucose cyanohydrin. Or react with, or glucose react with hydroxylamine. Is glucose treated with hydroxylamine, we get glucose oxime.
గ్లూకోజ్ ఆక్సైమ్. సో ఈ రియాక్షన్స్ ద్వారా మనకి ఏం ఇండికేషన్ ఇస్తూ ఉంది ఇది? ఈ రియాక్షన్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చా అంటే, జనరల్గా మనకి ఏదైనా కాంపౌండ్లో కార్బొనైల్ గ్రూప్ కనుక ఉంటే, అంటే ఇట్ మే బి ఆల్డిహైడ్ ఆర్ కీటోనిక్ గ్రూప్, ఈ రెండిట్లో ఏ గ్రూప్ ఉన్నా సరే మనకి ఈ టెస్ట్ ఇస్తాయి. ఏంటిది? హైడ్రాక్సిలమైన్తో కానీ, హైడ్రోజన్ సైనైడ్తో కానీ, లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీలో చెప్తాం 2,4-DNP, 2,4-డైనైట్రో ఫెనైల్ హైడ్రజీన్. సో జనరల్గా ఈ టెస్ట్లన్నీ ఇవ్వాలి. అంటే ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ కార్బొనైల్ కాంపౌండ్స్, అంటే ఇట్ మే బి ఆల్డిహైడ్ ఆర్ కీటోన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి గ్లూకోజ్ ఆక్సైమ్ ఇస్తున్నాను ఇక్కడ. జనరల్గా మనకి ఈ హైడ్రాక్సిల్ ఎమైన్తో ట్రీట్ చేసినప్పుడు ఒకవేళ కార్బొనైల్ గ్రూప్ ఉంటే ఇట్ మే బి ఆల్డిహైడ్ ఆర్ కీటోనిక్ గ్రూప్. జనరల్గా వాటర్ ఎలిమినేట్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి C+NOH ఎడిషన్, ఎలిమినేషన్, కండెన్సేషన్ రియాక్షన్స్ అంటారు వీటిని. సో కాబట్టి దీన్ని ఏమంటామా అంటే ఆక్సైమ్ అంటారు. ఆక్సైమ్ ఈ ముందు ఏ పేరు వస్తే దాన్ని యాడ్ చేస్తాం. ఆల్డిహైడ్ అయితే ఆల్డాక్సైమ్, కీటోన్ అయితే కీటాక్సైమ్. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేస్తారు. కాబట్టి ఈ రియాక్షన్ ద్వారా మనకి ఏమి అంటే ఈ రియాక్షన్ ఏమి ఇండికేట్ చేస్తూ ఉంది అంటే గ్లూకోజ్ హ్యాస్ అంటే ఇట్ రియాక్ట్స్ విత్ ఓన్లీ 1 ఈక్వలెంట్ ఆఫ్ హైడ్రోజన్ సైనైడ్ ఆర్ 1 ఈక్వలెంట్ ఆఫ్ హైడ్రాక్సిలమైన్. 1 ఈక్వలెంట్తోనే రియాక్షన్ జరిపింది. కాబట్టి ఇట్ హ్యాస్ 1 కార్బొనైల్ గ్రూప్. ఇట్ హ్యాస్ 1 కార్బొనైల్ గ్రూప్. అంటే గ్లూకోజ్లో మనకి కార్బొనైల్ గ్రూప్ ఉన్నదనేటువంటిది ఐడెంటిఫై అయ్యింది. అంటే ఇట్ మే బి ఆల్డిహైడ్ ఆర్ కీటోన్. మరి ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ అనే దానికి మనం నెక్స్ట్ విత్ బ్రోమిన్ వాటర్, బ్రోమిన్ వాటర్ ఇట్ ఈస్ ఎ మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. జనరల్గా మనకి ఆల్డిహైడ్స్కి కీటోన్స్ని డిస్టింగ్విష్ చేయడానికి 12 రియేజెంట్, ఫెయిలింగ్స్ ఇవి వాడచ్చు మనం. అయితే ఆల్డిహైడ్స్ సమ్ కీటోన్స్ ఆల్సో పాజిటివ్ టువర్డ్స్ 12 రియేజెంట్. ఆల్రెడీ మనం చెప్పాం ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్. సో అందువల్ల ఏంటంటే మనం బ్రోమిన్ వాటర్ అనేటువంటిది బెస్ట్ అనమాట. బ్రోమిన్ వాటర్తో అంటే ఆల్డోజెస్కి టెస్ట్ ఏంటంటే బ్రోమిన్ వాటర్. ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే కనుక మనం ఐడెంటిఫై చేయడానికి, అంటే మనకి ఆల్రెడీ కార్బొనైల్ కాంపౌండ్ అని ఐడెంటిఫై అయిపోయింది. సో కాబట్టి ఇది ఇట్ మే బి ఆల్డిహైడ్ కీటోన్ అనేటువంటి ఏదైనా కావచ్చు. కాబట్టి మనం ఐడెంటిఫై చేయడానికి దేంతో ట్రీట్ చేస్తారా అంటే బ్రోమిన్ వాటర్. అంటే ఇది ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే కనుక ఈజీగా కార్బాక్సిలిక్ గ్రూప్గా కన్వర్ట్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ని ట్రీటెడ్ విత్ బ్రోమిన్ వాటర్, బ్రోమిన్ వాటర్ తోటి ట్రీట్ చేస్తే మనం గ్లూకోనిక్ యాసిడ్ వస్తుంది. గ్లూకోనిక్ యాసిడ్ వెల్ నోన్ కాంపౌండ్ ఇది. సో కాబట్టి ఇది నోన్ కాంపౌండ్. దీని ఫార్ములా స్ట్రక్స్ ఏంటంటే COOH CHOH 4 CH2OH. యాక్చువల్గా స్ట్రక్చర్స్ తెలుసు కాబట్టి రాస్తాం, కానీ జనరల్గా గ్లూకోజ్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేసేటప్పుడు చాలా టైం పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుడంటే ఈజీ అయింది. కానీ నెక్స్ట్ వన్ ఇది గ్లూకోనిక్ యాసిడ్. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఆల్రెడీ ఇంతకుముందు టెస్ట్ తోటి అంటే రియాక్షన్ విత్ హైడ్రాక్సిలమైన్ ఆర్ హైడ్రోజన్ సైనైడ్తో ట్రీట్ చేసినప్పుడు మనకి కార్బొనైల్ కాంపౌండ్ ఉన్నదని ఐడెంటిఫై అయ్యింది. మరి ఈ రియాక్షన్ ద్వారా మనం ఏం ఐడెంటిఫై చేస్తారా అంటే ఇప్పుడు ఆల్డిహైడా కీటోన్ అనేది అర్థమైపోయింది. ఏమిస్తే ఓన్లీ ఆల్డోజెస్ ఇస్తాయి బ్రోమిన్ వాటర్ తోటి. కాబట్టి ఇట్ హ్యాస్ 1 ఆల్డిహైడిక్ గ్రూప్. ఇట్ హ్యాస్ 1 ఆల్డిహైడిక్ గ్రూప్ అంటే CHO గ్రూప్. సో నెక్స్ట్ ట్రీటెడ్ విత్ ఎసిటిక్ ఎన్హైడ్రేట్, రియాక్షన్ విత్ ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ ఆర్ ఎసిటైల్ క్లోరైడ్, దేనితోనైనా చేయొచ్చు. ఎసిటైలేషన్
Glucose treated with acetic anhydride, ఫార్ములా CH3CO twice O, అంటే ఎసిటైలేషన్ చేస్తే గ్లూకోజ్ ఆన్ ఎసిటైలేషన్ గివ్స్ పెంటా ఎసిటైల్ గ్లూకోజ్. పెంటా ఎసిటైల్ గ్లూకోజ్. Glucose on acetylation gives penta-acetyl glucose. Penta-acetyl glucose structure వచ్చేసరికి CHO COCH3 4 CH2O COCH3. సో ఈ రియాక్షన్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే గ్లూకోజ్ హ్యాస్ 5 OH groups, therefore it has 5 OH groups. 5 OH అంటే హైడ్రాక్సిల్ గ్రూప్స్. సో ఇవి జనరల్గా ప్రైమరీ ఆల్కహాలిక్ కావచ్చు, సెకండరీ ఆల్కహాలిక్ కావచ్చు. నెక్స్ట్ విత్ HNO3, it is a strong oxidizing agent. So glucose on oxidation with a strong oxidizing agent HNO3, it gives saccharic acid. Saccharic acid. Saccharic acid అంటే COOH CHOH 4 COOH. సో అది గ్లూకోజ్నే కాదు, అండ్ ఆల్సో మనం గ్లూకోనిక్ యాసిడ్ ఉంది కదా, గ్లూకోనిక్ యాసిడ్ని ఆక్సిడేషన్ చేసిన మనకి సెకారిక్ యాసిడే వస్తుంది. సో గ్లూకోనిక్ యాసిడ్ ఫార్ములా మీ అందరూ కొంతమంది రాశాను నేను, మళ్ళీ ఒకసారి రాస్తున్నా. COOH CHOH 4 CH2OH. సో ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఏం ఐడెంటిఫై అయింది, ఆల్రెడీ ఒక ఆల్డిహైడిక్ గ్రూప్ ఉంది. సో ఇప్పుడు దీన్ని గ్లూకోజ్ని స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్తో ట్రీట్ చేసినప్పుడు మనం HNO3తో, సో ఇది ఏం చేసింది, సెకారిక్ యాసిడ్, ఆల్రెడీ ఆల్డిహైడ్ ఉంది, సో ఆల్డిహైడ్ని కార్బాక్సిలిక్ యాసిడ్గా కన్వర్ట్ చేసింది. మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ రియాక్షన్ వల్ల మనకి ప్రైమరీ ఆల్కహాలిక్ గ్రూప్స్ ఉంటే కనుక మనకి ఇమీడియట్లీ కన్వర్టెడ్ ఇంటూ కార్బాక్సిలిక్ యాసిడ్. సో కాబట్టి ఈ రియాక్షన్ ద్వారా మనకి ఏం అర్థమైందా అంటే, ఏం ఇండికేట్ చేస్తూ ఉన్నాయంటే ఈ రియాక్షన్, సో గ్లూకోజ్ హ్యాస్ 1 ప్రైమరీ ఆల్కహాలిక్ గ్రూప్, ఇట్ హ్యాస్ 1 ప్రైమరీ OH గ్రూప్, ప్రైమరీ ఆల్కహాలిక్ గ్రూప్ ఉంది. సో ఫైనల్గా మనకి వీటన్నిటినీ కంక్లూజన్ తీసుకుని, అంటే వీటన్నిటినీ ఆధారంగా చేసుకుని మనం ఫైనల్గా ఒకసారి స్ట్రక్చర్ని డ్రా చేద్దాం మనం. సో ఫస్ట్ రియాక్షన్ ద్వారా మనం ట్రీటెడ్ విత్ HIతో ట్రీట్ చేసినప్పుడు మీకు ఏమొచ్చింది, సైక్లోఎన్హెక్సేన్ వచ్చింది. అంటే గ్లూకోజ్ హ్యాస్ ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయమ్మా, 6. ఎలా ఉన్నాయి, స్ట్రైట్ చైన్. 6. నెక్స్ట్ రియాక్షన్లో మనకేం తెలిసింది అంటే HCN ఆర్ హైడ్రాక్సిల్ ఎమైన్తో ట్రీట్ చేసినప్పుడు కార్బొనైల్ కాంపౌండ్ ఉంది అని తెలిసింది, అంటే కార్బొనైల్ గ్రూప్ ఉన్నది. సో అయితే తర్వాత బ్రోమిన్తో ట్రీట్ చేసినప్పుడు మనకి బ్రోమిన్ ఏంటి, ఓన్లీ ఆల్డిహైడ్స్ గ్రూప్ అయితేనే మనకి ఆక్సిడైజ్ చేసి కరస్పాండింగ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇస్తుంది. సో కాబట్టి బ్రోమిన్తో ట్రీట్ చేసినప్పుడు ఏంటి, ఆల్డిహైడిక్ గ్రూప్ ఉందని తెలిసింది. కాబట్టి ఆల్డిహైడ్ ఎప్పుడు కూడా ఎండ్స్లోనే ఉంటుంది. సో కాబట్టి CHO, సో ఆల్డిహైడ్ గ్రూప్ ఉందని మనకు ఐడెంటిఫై అయిపోయింది. నెక్స్ట్ వన్, ఒక ప్రైమరీ ఆల్కహాలిక్ గ్రూప్ ఉందని తెలిసింది. అంటే ప్రైమరీ ఆల్కహాల్ ఎక్కడ ఉండాలి, కంపల్సరీ CH2OH. అంటే రిమైనింగ్ OH గ్రూప్స్ ఏంటి అంటే, మనం ఎసిటైలేషన్ చేసినప్పుడు పెంటా ఎసిటైల్ గ్లూకోజ్ ఫామ్ అయింది, అంటే 5 OH గ్రూప్స్ ఉన్నాయని తెలిసింది. సో ఈ 5 OH గ్రూప్స్లో మనకి ఆల్రెడీ HNO3తో ట్రీట్ చేసినప్పుడు ప్రైమరీ ఆల్కహాలిక్ గ్రూప్ ఉందని ఐడెంటిఫై అయింది. అంటే రిమైనింగ్ అన్నీ ఏమున్నాయి మనకి,
సెకండరీ ఆల్కహాలిక్ గ్రూప్స్ ఉన్నాయి. సో అవి డిఫరెంట్ కార్బన్స్ మీద ఉన్నాయి. అంటే సేమ్ కార్బన్ మీద 2 OH గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి, అన్స్టేబుల్, ఇమీడియట్లీ కన్వర్టెడ్ ఇంటూ కీటోనిక్ గ్రూప్ అయిపోద్ది, కీటోనిక్ కన్వర్ట్ అయిపోద్ది ఇమీడియట్లీగా ఆల్డిహైడ్కి కానీ. సో కాబట్టి అందువలన దీన్ని కాన్ఫిగరేషన్ ఎలా ఉందని ఐడెంటిఫై చేశారా అంటే బేస్డ్ ఆన్ సమ్ రిజల్ట్స్. సో దీని ప్రకారం మనకి HOH and HOH ఇది గ్లూకోజ్ యొక్క ఓపెన్ చైన్ స్ట్రక్చర్, గ్లూకోజ్. ఓకే, దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో ఆ డ్రాబ్యాక్స్ని నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ కొన్ని ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మ్యూటార్ రొటేషను, తర్వాత 2,4-DNP, ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. వీటిని మనం నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత సైక్లిక్ స్ట్రక్చర్ని ప్రపోజ్ చేస్తాం మనం. ఓకేనా? థ్యాంక్ యూ.